ఓపెన్ టాక్కి స్వాగతం. చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు, తర్వాత కూడా వస్తారు వెళతారు. అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఇంతకు ముందు అయితే ఎప్పుడూ రాలేదు, బహుశా వచ్చే కాలంలో కూడా రాకపోవచ్చు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజా పరిపాలన అంటే కూడా ప్రచారం మీద ఎక్కువ దృష్టి పెట్టిన వ్యక్తి. బహుశా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నంత ప్రచారం చరిత్రలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేసుకోలేదు. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా తన గురించి తాను ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తాడు, తన పథకాల గురించి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకున్నంతగా ఎవరు కూడా ఇంతకుముందు చేసుకోలేదు, ఇక ముందు కూడా చేసుకోరు. ఎందుకనంటే సింపుల్ ఉదాహరణ ఒకటి చెప్తా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయటానికి, తర్వాత కోర్టు చివాట్లు పెడితే తీయటానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టాడు. చివరికి బడిని కూడా వదల, బడికి కూడా వైసీపీ రంగేశారు. గాంధీ విగ్రహానికి దిమ్మకి వైసీపీ రంగేశారు, జాతీయ జెండా దిమ్మకి కింద వైసీపీ రంగేశారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి రంగుల పిచ్చతో 3,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశాడు. మరి చంద్రబాబు గారి మీద వీళ్ళు గతంలో ఏదో కేసు పెట్టారు, 50 కోట్లని, స్కిల్ డెవలప్మెంట్లో 100 కోట్లని, 150 కోట్లని ఏదో కేసు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి 3,000 కోట్ల రూపాయలు దోపరా ఖర్చు చేశాడు ఇక్కడ. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. చిన్నపిల్లలు తినే చిక్కీ తెలుసు కదా, మనకి స్కూళ్ళలో ఇస్తున్నారు ఇప్పుడు. దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు. అక్కడతో ఆగాడా అంటే ఇచ్చే కోడిగుడ్డు మీద జగన్మోహన్ రెడ్డి స్టాంప్ వేయించుకున్నాడు. అక్కడతో ఆగారా అంటే లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చివరికి మనకి శాశ్వతంగా ఉండే పత్రాలైనటువంటి జనన మరణ ధృవీకరణ పత్రాల మీద కూడా తన ఫోటో వేసుకున్నాడు, తన కలర్స్ ఉన్నాయి. మరి విభజిత ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. మరి ఎప్పుడూ కూడా వాళ్ళు ఒక ఆంధ్రప్రదేశ్ లోగోని అక్కడ వేసారు తప్ప వాళ్ళ ఫోటోలు వేసుకోలేదే, వాళ్ళ పార్టీ కలర్స్ వేసుకోలేదే. మరి అలా వేసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయన్నీ కూడా ఏ పార్టీకి టైంలో ఇస్తే ఆ పార్టీ కలర్స్ ఉండేవి. కానీ ఎప్పుడూ కూడా అలాంటి వాటి మీద వేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జనన మరణ ధృవీకరణ పత్రాలే కాదు, క్యాస్టే కాదు, ఇన్కమే కాదు, చివరికి ఆసుపత్రిలో రోగులకి ఇచ్చే చీటీ మీద కూడా తన ఫోటో వేసుకున్నాడు. పిల్లలకి ఇచ్చిన వస్తువులు, బ్యాగ్ ఇస్తే బ్యాగ్ మీద వేసాడు, క్యాప్ ఇస్తే క్యాప్ మీద వేసాడు, బెల్ట్ ఇస్తే బెల్ట్ మీద వేసాడు. సో ఇలా ప్రతి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకు అంటే ఇది ప్రచార పిచ్చ అంటారు, దీన్నే ప్రచార పిచ్చ అంటారు. ఇప్పుడు గతంలో కూడా పిల్లలకి అనేక పనులు చేసే ప్రభుత్వాలు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొత్తగా ఏం చేయలే. మరి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకు వేసుకోలేదే. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ హయాంలో విద్యార్థులకు సైకిళ్ళు ఇచ్చారు. సైకిళ్ళకి ఎప్పుడు ఎక్కడ చంద్రబాబు గారు ఫోటో వేయలేదు, అలాగని ఎల్లో కలర్ సైకిల్ కూడా ఇవ్వలేదు, అలాగని చంద్రబాబు గారి ఫోటో కూడా ఎక్కడ వేయలేదు. నువ్వు ఇచ్చిన వస్తువుల కంటే సైకిల్ అనేది పెద్దదే కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రచారం చేసుకున్నాడు అంటే దోబరా ఖర్చు చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి మరొక 40 కోట్లకి ఎసరు పెట్టాడు. ఏంటది అంటే బస్సుల కోసం. జగన్మోహన్ రెడ్డికి బస్సు ఏంటి పని అని మీకు అనుమానం రావచ్చు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి చివరి ప్రయత్నంగా ఇంకొక ప్రయత్నం మొదలుపెట్టాడు. అదే మేమంతా సిద్ధమట. ఆల్రెడీ సిద్ధం కార్యక్రమం ఎత్తిపోయింది కదా, ఇప్పుడు మేమంతా సిద్ధం అని చెప్పి ఒక బస్సు కార్యక్రమం పెట్టాడు. అంటే బస్సులో అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఎక్కడైనా సెంటర్లో మీటింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. బహుశా అది ఆ కార్యక్రమం ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమం విఫలమైతే దానికి సిమిలర్గా ఇంకొక కార్యక్రమం పెడతాడు. ఆల్రెడీ గతంలో గడప గడపకు కార్యక్రమం మనకు తెలుసు. ఎప్పుడైతే నిలదీయటం మొదలుపెట్టారో గడప గడపకు కార్యక్రమంలో దాన్ని ఆపేసి సామాజిక సాధికారత బస్సు యాత్రను పెట్టాడు. అది కూడా అటర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే కోడలలో మీటింగులు పెట్టిన జనం రాలా, ఖాళీ కుర్చీలు ఖాళీ మైకులతో ప్రచారాలు చేసుకున్నారు. సరే అని చెప్పి సిద్ధం సభలు పెట్టాడు. సిద్ధం సభలకు ఆశించిన స్థాయిలో జనం రాకపోతే గ్రీన్ మ్యాట్లు వేసి అబాసు పాలయ్యాడు. కాబట్టి సిద్ధం సభలను కూడా ఆపేసి ఇప్పుడు మేమంతా సిద్ధమని చెప్పి బస్సు యాత్ర ప్రారంభించాడు. అంటే ఇదైతే ఏముండదో, ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కాబట్టి జనం పెద్దగా రాకపోయినా సమస్య ఉండదు కాబట్టి. ఎందుకంటే ఇది కంటిన్యూ ప్రాసెస్, ఎక్కడ ఒక స్టేబుల్ కాదు కదా, కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు కదా అని చెప్పి ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో ఒక కార్యక్రమం ప్రారంభించాడు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పటికే 3 బస్సులు కొన్నారు. కానీ ఈ కార్యక్రమం కోసం మళ్ళీ ఒక దాదాపు 40 కోట్లు పెట్టి మరొక 5 బస్సులు కొన్నారు. అందులో 2 బస్సులేమో ఒక్కొక్క బస్సు దాదాపు 13 కోట్ల రూపాయలు, మిగిలిన బస్సులేమో 3 నుంచి 4 కోట్ల రూపాయలు, ఇంకో 3 బస్సులు కొన్నారు. మరి ఎందుకు ఇన్ని బస్సులు? పోనీ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటాడు అనుకున్నా ఒక బస్సు చాలు. ఆల్రెడీ 3 బస్సులు ఉన్నాయి ఇప్పటికే. జగన్మోహన్ రెడ్డి కొన్న 5 బస్సులు కాకుండా ఆల్రెడీ 3 బస్సులు ఉన్నాయి. అంటే మొత్తం 8 బస్సులు అయ్యాయి. 8 బస్సుల్లో రోజుకు వారంలో రోజుకు ఒక బస్సు ప్రచారం చేస్తాడా? మరి ఎందుకని బస్సులు? తాజాగా బుల్లెట్ ప్రూఫ్ బస్సులను జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. ఏం చెప్తాడు మళ్ళీ? ఏపీఎస్ఆర్టీసీ పేరు చెప్తాడు. ఏపీఎస్ఆర్టీసీ నుంచే కొన్నారు అనుకుందాం.
రేపు జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత ఏమవ్వాలి ఈ బస్సులన్నీ? పోనీ వేరొక ముఖ్యమంత్రి వచ్చినా ఆ ముఖ్యమంత్రికి ఒక బస్సు చాలు. జగన్మోహన్ రెడ్డి లాగా డజన్ బస్సులు అయితే అవసరం లేదు కదా. మరి అప్పుడు ఏం చేస్తారు? ఆ బస్సుల్ని ప్రజలను అయితే తిప్పలేరు కదా. జగన్మోహన్ రెడ్డి కోసం కోట్లు పెట్టి చేయించిన బస్సుల్లో సాధారణ బస్సులాగా ప్రజలను తిప్పుతారా? తిప్పలేరు కదా. పోనీ రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఒక బస్సు సరిపోతుంది, లేదా 2 బస్సులు సరిపోతుంది. ఆల్టర్నేటివ్ ఇంకో బస్సు, 2 బస్సులు సరిపోతాయి. మరి ఎందుకు ఈ డజన్ల కొద్ది బస్సులు? గతంలో కేసీఆర్ కూడా చేసింది ఇదే. ఏం చేశాడు? కార్లు కొనుక్కుని విజయవాడలో దాచిపెట్టాడు. ఎందుకు? 3వ సారి నేనే ముఖ్యమంత్రి కాబట్టి కార్లు, 1 డజన్ కార్లు కొనేసి ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ చేయమని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు కదా. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విషయం బయటకు వచ్చింది. ఎందుకు తాను ముందే తీసుకురాలేదు మీకు అనుమానం రావచ్చు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెచ్చుకోవచ్చు కదా అని. ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి మార్చాడు. మళ్ళీ ఇప్పుడు మారిస్తే ప్రజలు ఓస్తారు. ప్రతిసారి మార్చడానికి ఇదేమన్నా ఇదే? ప్రజల సొమ్ము కాబట్టి ఇన్ని కార్లు కొన్నాడు అంటే అందులోనూ ఎన్నికలకు ముందైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది వీళ్ళు డబ్బులు ఖర్చు చేస్తున్నారని అని చెప్పి తెలివిగా విజయవాడలో దాచిపెట్టాడు. తర్వాత పట్టుకున్నారనుకోండి, అది వేరే విషయం. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు దిగిపోయే సమయంలో ఇలా కోట్లు పెట్టి బస్సు కొన్నాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ సొమ్ముతో ఈ బస్సు కొనే అర్హత లేదు. ఎందుకంటే మేమంతా సిద్ధం అనేది వైసీపీ పార్టీ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం కానే కాదు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పవర్స్ అన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమల్లోకి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి పవర్స్ అన్ని కోల్పోయాడు. కాబట్టి ఇలాంటి బస్సులు కొనే అర్హత కూడా లేదు. ఒక ప్రైవేటు కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యక్రమం అంటే అది ప్రైవేట్ కార్యక్రమంతో సమానం. ఒక పార్టీ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముతో ఎలా నిధులు ఎలాగ బస్సులు కొంటాడు? నువ్వేమి చేసేది ప్రభుత్వ కార్యక్రమం కాదు కదా, ఒక పథకాన్ని ప్రారంభించడానికి కాదు కదా, లేదా ఒక పథకంలో భాగంగా కాదు కదా కొన్నది. ఎన్నికల్లో ఓటేయమని అడగటానికి నీ పార్టీకి దేనికేయమని అడుగుతున్నావు? ఓటు ముఖ్యమంత్రి సింబల్కి ఏమని అడుగుతున్నావా? కాదు కదా. ఫ్యాను గుర్తుకు ఓటేయమని అడగటానికి నువ్వు బస్సులు కొన్నావు. అంటే నీ పార్టీ కార్యక్రమానికి నువ్వు బస్సులు కొన్నావు. మరి నీ పార్టీ కార్యక్రమానికి నీ సొమ్ముతో బస్సులు కొనాలి కానీ ప్రభుత్వ సొమ్ముతో బస్సులు కొనటం ఏంటి జగన్మోహన్ రెడ్డి? తప్పు కదా. నీ పార్టీ కార్యక్రమానికి నీ సొమ్ముతో కదా బస్సులు కొనాలి, నువ్వు ప్రభుత్వ సొమ్ముతో ఎలా కొంటావు? అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన వ్యక్తిగత కార్యక్రమాలకు, తన పార్టీ కార్యక్రమాలకు కూడా వీటినే వాడుతున్నాడు. వాలంటీర్లు ఉన్నారు, ఆ బహిరంగంగా వాళ్ళ నేతలు చెప్తారు వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు. మరి వైసీపీ కార్యకర్తలకు నువ్వు ప్రభుత్వం నుంచి జీతాలు ఎలా ఇస్తున్నావు? ప్రభుత్వం నుంచి నీ పార్టీ కార్యకర్తలకు నువ్వు ప్రభుత్వం నుంచి జీతాలు ఎలా ఇస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు వీళ్ళంతా మన సైనికులు, మన కార్యకర్తలని. ఎలా ఇస్తున్నావు మరి నువ్వు? తప్పు కదా. ప్రభుత్వంలో వాళ్ళు పనిచేస్తే, ప్రభుత్వం పరంగా పనిచేస్తే నువ్వు డబ్బులు ఇవ్వు, తప్పులేదు. కానీ వాళ్ళేమో నీ కార్యకర్తలు అంటావు, నేనేం ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తున్నాను అంటావు. ఇప్పుడు తాజాగా కూడా దాదాపు 40 కోట్లు పెట్టి 5 బస్సులు అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం జరిగింది. వాస్తవానికి గతంలో పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఒక లైన్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లైన్ జరిపేశాడు. ప్రభుత్వ కార్యక్రమాలు వేరే ఉంటాయి, పార్టీ కార్యక్రమాలు వేరే ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ప్రభుత్వ కార్యక్రమం పార్టీ కార్యక్రమమే. ఏదో అమ్మఒడి సభని పెడతాడు, అమ్మఒడి గురించి మాట్లాడేది ఏముండదు. అందులో చంద్రబాబు నాయుడు తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, రాజకీయాల గురించి మాట్లాడటం. మరి అమ్మఒడి సభలో నువ్వు రాజకీయాలు మాట్లాడటం ఏంటి? అప్పుడు అది రాజకీయ సభ అవుద్దా, లేదా ప్రభుత్వ కార్యక్రమం కోసం పెట్టిన సభ అవుద్దా? ఏ సభ అవుద్ది? పేరుకేమో ప్రభుత్వ కార్యక్రమం కోసం పెట్టే సభ, డబ్బులన్నీ ప్రభుత్వ నిధులు. ఆ సభ కోసం పెట్టే కోట్ల రూపాయలు ఖర్చులన్నా కూడా ప్రభుత్వ నిధులు. మాట్లాడేది మాత్రం రాజకీయం. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అదే. ఇప్పటికే వీళ్ళ నేతలు బస్సుల్లో తిరగడం కోసం ఆల్రెడీ బస్సులు కొనిపెట్టాడు. ఇప్పుడు తాజాగా మేమంతా సిద్ధమని చెప్పి మళ్ళీ బస్సులు కొన్నాడు. అంటే ప్రభుత్వ ధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నాడో చూడండి. రంగుల పెచ్చతో వృధా చేసింది 3,000 కోట్లు. నిజంగా 3,000 కోట్లు అనేది ఆషామాషి వ్యవహారం కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేసు పెట్టి 50 కోట్లు అంటారు, 60 కోట్లు అంటారు, 100 కోట్లు అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దోబరా ఖర్చు పెట్టిందే దాదాపు 3,000 కోట్లు. మిగతా వాటి గురించి మాట్లాడట్లా. మన రాష్ట్రంలో పథకాల కోసం పక్కనున్న తెలంగాణలో పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. సాక్షికి నాకు తెలిసి ఏడాదికి 100 కోట్లు కేవలం అడ్వర్టైజ్మెంట్ రూపంలోనే జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టి ఉంటాడు. నాకు తెలిసి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం కోసం పెట్టినంత ఖర్చు వేరొక వ్యక్తి ఎవరూ పెట్టలేదు. గతంలో అంబులెన్సులు ప్రారంభించాడు, రోడ్డు మొత్తం పరిచి ప్రారంభించాడు. చరిత్రలో ఎప్పుడు అంబులెన్సులు లేవా? జగన్మోహన్ రెడ్డి రాకముందు అంబులెన్సులు లేవా? ఆ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిలా ప్రచారం చేసుకోలేదే. ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే పెద్దగా సభ పెట్టేస్తాడు. గతంలో ఇళ్ల పట్టాలు ఎలా ఇచ్చారు? ఏ మండలంలో ఆ మండలంలో ఎమ్మెల్యే చేత్తో ఇప్పించేశారు. ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి అందరికి ఇవ్వాలంట, జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి చేతిలో పెట్టాలంట. మరి ఇవన్నీ ప్రచార పెచ్చ ఖర్చులు కదా. జాతీయం ఇక్కడ ఏదన్నా విషయం జరిగితే దానికి ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెడతారు. చంద్రబాబు గారి కేసు విషయంలో కానివ్వండి, రామోజీరావు గారి మార్గదర్శి విషయంలో కానివ్వండి, ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టారు కదా. మీ లాయర్లు, మీ పోలీసులు. ఎవరికి వచ్చది ఢిల్లీకి? ఎవరికి వచ్చది?
వాళ్ళంతా ఢిల్లీ రాను పోను ఖర్చులు, అక్కడ లాడ్జింగ్ బోర్జింగ్ ఖర్చులు ప్రభుత్వ ఖర్చులు కదా, ఇవన్నీ దోబరా ఖర్చులు కదా. సలహాదారుల పేరుతో దోచిపెట్టావు, ఎవరు తిన్నట్టు అది? సజ్జల రామకృష్ణారెడ్డికి ఎన్ని వందల కోట్లు దోచిపెట్టావు. పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్లకే లేనంత శాలరీలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎలా ఇచ్చారు? ఇలా జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా కూడా దోపిడీ పర్వం నడిచింది. ఇప్పుడు తాజాగా బస్సులు కొన్నాడు. వాస్తవానికి ఎన్నికల నిబంధన ప్రకారం ఇది కూడా విరుద్ధం. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఖర్చులో కలిపేయాలి. ఇప్పుడు కొన్న బస్సుల్ని జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత ఎన్నికల ఖర్చులో ఖచ్చితంగా కలపాలి. ఎందుకంటే మొన్న ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది? మీ సొంత మీడియాల ద్వారా మీరు రాజకీయం ప్రచారం చేసినా దాన్ని కూడా మీ ఎన్నికల ఖర్చులో భాగంగా పరిగణిస్తాం అని తేల్చి చెప్పింది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యక్రమం కోసం, తనకు ఓటేయమని అడగడం కోసం ప్రభుత్వ సొమ్ముతో కొన్నాడు. ఖచ్చితంగా దీన్ని కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలి. ఇప్పటికే టీడీపీ నేతలు, ప్రతిపక్ష నేతలందరూ కూడా దీని మీద తీవ్ర స్థాయిలో అభ్యంతరం చేస్తున్నారు. అవసరమైతే ఎలక్షన్ కమిషన్ దీని మీద విచారణ చేయాలి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ సొమ్ముతో తన పార్టీ కార్యక్రమాలకు ఎలా బస్సులు కొంటాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పవర్స్ లేవు కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు.